ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ద్వాదశ రాశులలో భాగంగా నాలుగవదైనటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు రోజున 15వ తారీఖు రోజు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకుందాం. రాశిలోనే 6వ తారీఖు వరకు కుజుని యొక్క సంచార ప్రభావం. ఈ కారణం చేత మీరు మొండితనంతో ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఇక మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేటువంటి భావన చాలా మటుకు తగ్గించుకోండి. ఎందుకనంటే ఇది భవిష్యత్తులో రాను రాను మీకు కొన్ని అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. 2వ స్థానంలో 7వ తారీఖు నుంచి కుజుని యొక్క సంచార ప్రభావం కేతువుతోనే కలిసి ఉండడం కారణం చేత మీరు గమనించుకున్నట్లయితే ఎలాంటి మార్పులు మీ యొక్క దైనందిన జీవితంలో వస్తాయంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఒక మాట అంటారు, తదనంతరం మళ్ళీ మాట మారుస్తారు. 7వ తారీఖు తర్వాత జరిగే సంఘటనలు అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాగే మీ వాక్కుని ఎంతవరకు అదుపులో ఉంటుకుంటే మీరంతా సంతోషంగా ఉంటారు, లేకపోతే అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటారు 7వ తారీఖు నుంచి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12వ ఇంట బుధుడు గురువు. సాధారణంగా ఇది అనవసరమైనటువంటి వృధా ఖర్చుల్ని సూచిస్తుంది. ధర్మపరమైనటువంటివే చక్కగానే సేవా కార్యక్రమాలకి ఎక్కువగా చారిటీకి మీ డబ్బుల్ని వినియోగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదా ఎవరైనా సహాయానికి అడిగినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని సహాయం కోసం వినియోగిస్తారు. మీకన్నా ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఖర్చులు చేస్తారు. డబ్బులు అప్పుగా ఇవ్వరు, కానీ ఖర్చులు చేస్తారు. ఇక 6వ తారీఖు వరకు రవి బుధుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉండడం నిరుద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మంచి ఉద్యోగం లభించి తీరుతుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు చక్కటి మద్దతు లభించడం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాంట్రాక్టర్లకి, వ్యాపారస్తులకి బిల్స్ పాస్ అవుతాయని చెప్పవచ్చు. ఇక శుక్రుడు 10వ స్థానంలో ఉండడమే ఇది ప్రధానంగా కొంత దోషం. అనవసరంగా డాబు కోసం, మీ గొప్పతనం కోసం ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందరిలో మీరు గొప్ప అనిపించుకోవడం కోసం కొన్ని బాధ్యతల్ని నెత్తిన వేసుకోవాల్సిన పరిస్థితి మీకు గోచరమవుతుంది. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా డబ్బుల్ని తగలేసుకుంటారు. అన్నిటికంటే మించి స్త్రీలతో కొంత వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ కీర్తి ప్రతిష్టలకి దెబ్బ కలిగే విధంగా కొన్ని పనులు ఏర్పడతాయి. 9వ స్థానంలో శని సంచారము. ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితులు. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాల్లో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అష్టమ రాహువు మీకు అనుకూలంగా ఉండడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతిదీ కూడాను కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందనంటే ఏదో అనారోగ్యం అకస్మాత్తుగా వస్తుంది, కొంతకాలం వేధిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు తగ్గుతుందో తెలియదు, కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు కొంత శరీరం బాధపడాల్సి వస్తుంది. తర్వాత ఇవి ఈ యొక్క 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి సాధారణంగా జరిగేటువంటి సంఘటనలు. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పరాభవాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చడం ద్వారా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. మరీ ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు 7వ తారీఖు నుంచి జాగ్రత్తలు పాటించాలి. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. బాగా కష్టపడి ప్రయత్నం చేయండి. వివాహ సంబంధాలు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళు మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పాల్చేస్తారు. లేనిపోని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గౌరవం పొందిన చోటే అవమానాలు పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కుటుంబంలో మీ మాటకి విలువ ఉండదు. కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేస్తే చాలా మటుకు మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దైనందిన జీవితంలో ఎలా ఉండబోతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక.
జూన్ 11వ తారీఖు రోజున మహాజ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ మాసము బుధునికి సంబంధించి మరియు పౌర్ణమి రోజున బుధవారం ఉండడం అది బుధునికి సంబంధించింది. అప్పుడు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉండడం అది కూడా బుధ నక్షత్రమే. వెరసి చూసుకున్నట్లయితే ఈ మహాజ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవత ఆరాధన చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మనందరికీ కూడా మంచి యోగాన్ని కలగచేసేది జాతకరీత్యా నవగ్రహాలే. కావున నవగ్రహ సంపూర్ణ శాంతి మరియు జాతకరీత్యా సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 1వ తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మిత్రుల కలయికతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 2, 3, 4 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. అనవసరమైన ఖర్చులు మీకు ఎక్కువగా ఉంటాయి. 5, 6 తారీఖుల్లో సోదర సోదరీమణులతో ఇతర సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. మీ యొక్క పనులు ఇతరుల వలన సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. అలాగే రాని బాకీలు వసూలవుతాయి. ఆనందకరంగా జీవిస్తారు. 7, 8, 9 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. గృహంలో ప్రశాంతత ఉండదు. చికాకులు ఎక్కువగా ఉంటాయి. 10, 11 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది. అలాగే ఏ పని యందు కూడాను శ్రద్ధ ఉండదు అని చెప్పవచ్చు. ఇక 12, 13, 14, 15 తేదీల్లో చక్కటి ఆదాయాన్ని సొంతం చేసుకుంటారు. కోల్పోయిన బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, మిత్రులని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. అలాగే పొరపచ్చాలు ఇతరులతో ఉన్నటువంటివన్నీ సాల్వ్ చేసుకుంటారు. పరిష్కరించుకొని ఆనందకరంగా జీవిస్తారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 2, 3, 4 తేదీల్లో అలాగే 10, 11 తేదీల్లో అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటివి జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలను కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 11వ తారీఖు ఉదయం 9 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. మరియు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడాను దైనందిన అనగా రోజువారీ కార్యకలాపాల్లో మీకు జరిగేటువంటివి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.